ఈ వీడియోలో అయితే మనం చల్లటి వాతావరణం చూసుకుంటా మా మామగారి పొలం అయితే చూసొద్దాము రండి. మరి నేను బైక్ నడుపుతుంటే మరి వీడియో తీసేది ఎవరు అనుకుంటున్నారా? మా ఆవిడ తీస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. వీడియో మాత్రం చాలా క్లారిటీగా ఉంటది. కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ వీడియో తీసి చాలా కాలం అవుతుంది. ఈ వీడియో తీసి మాత్రం ఒక సంవత్సరం దగ్గర అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే వర్షాకాలంలో తీసిన వీడియో ఇప్పుడైతే నాకైతే టైం కుదిరింది ఎడిటింగ్ చేయడానికి. ఈ టైంలో చూడండి ఎండ ఏ విధంగా కాస్తుందో అయితే మాత్రం బేభత్సంగా కాస్తుంది ఎండ మాత్రం. మేమైతే ఈ టైంని అయితే బయలుదేరాము. మధ్యలో నా తల జుట్టు అలా అడ్డం రావచ్చు, మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఈ వీడియోలో మాత్రం ఒక మ్యాజిక్ జరగబోతుంది. దాన్ని అయితే ముందుగా అయితే మీకు నేను చెప్పను. ఇప్పుడు వీడియో మొత్తం చూడండి, మీకే అర్థం అవుతుంది. చిన్నప్పుడు అయితే మనం గేదెలు మేపడానికి వెళ్ళినప్పుడు అయితే మనం పొద్దున పూట వెళ్తే మాత్రం సాయంత్రం దాకా అక్కడే పొలం మీదే ఉంటాము. మంచుళ్ళు అట్లా వాటర్ అనేవి తాగకుండా మనం అన్నం తినకుండా ఉంటాము. మీలో కూడా చాలా మంది ఇలాగే ఉంటారు. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అయితే మా సైడ్ అయితే ఒక నర్సరీ అయితే వచ్చింది. చూడండి నర్సరీ అయితే ఈ విధంగా ఉంటది. మీ ఏరియాలో కూడా ఉంటాయి ఇలాగా నర్సరీలు అనేవి. ఇప్పటికి మేము చాలా దూరం వచ్చాము. మా మామ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే పొలం అయితే చాలా దూరం ఉంది. ఇంకా చాలా దూరం అయితే ఎలాగైతే వెళ్ళిపోవాలి. నేను వీడియో తీసే టైంకి అయితే పొలాలు అయితే బాగా వేసి ఉండారు. వరి నాటు కూడా అప్పుడే నాటారు అనుకుంటా. చాలా ఫ్రెష్ గా అయితే ఉంది. మళ్ళీ ఇంతకు ముందు చెప్పాను కదా ఒక మ్యాజిక్ జరగబోతుందని. ఇప్పుడైతే ఎండ కాస్తుంది కదా, కాసేపటికైతే మళ్ళీ వర్షం వచ్చేటట్టు అనిపిస్తుంది. ఒక పక్కేమో మబ్బులు, ఒక పక్కేమో ఎండ కాస్తుంది. మేము చిన్నప్పుడు అయితే ఈ తాడి చెట్లు అయితే ఎక్కేవాళ్ళం. తాడి చెట్లు ఎక్కిన తర్వాత వీటికి కాయలు కోసుకొని తినేవాళ్ళం దొంగతనంగా. మళ్ళీ వాళ్ళు వచ్చి మా మీద అయితే తగాది పెట్టుకునేవాళ్ళు. ఇలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత అయితే మాకైతే ఒక వాగు అయితే అడ్డం అయితే వచ్చింది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే మా మామయ్య వాళ్ళు అయితే ఇటు రావద్దన్నారు, కానీ మేమైతే బలవంతంగా ఇటే వచ్చాము. ఇక్కడ వాగు ఉంటదని చెప్పేసి. మా భార్య చిన్నతనంలో అయితే ఈ వాగులో మునిగేదంట బరుగుళ్ళకి వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఈ వాగు చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఇదైతే మా మామయ్య వాళ్ళ బావి అనమాట. ఇది వాటర్ పెట్టుకోవడానికి, చేలకు నీళ్లు పెట్టుకోవడానికి అనమాట ఈ బావి. మా మామయ్య వాళ్ళు పెళ్లి కాకముందు నుంచి అయితే ఈ బావి అయితే ఉందంట. అంతకు ముందు అయితే ఈ బావిలో ఉన్న నీళ్లను అయితే అందరు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాటర్ తాగేవాళ్ళంట. ఇప్పుడైతే పెద్దగా అయితే యూజ్ చేయట్లేదు. కొబ్బరి చెట్టు విషయానికి వస్తే మాత్రం ఇలాంటి కొబ్బరి చెట్లు అయితే 2 అయితే ఉన్నాయి. దీనికి ఆపోజిట్ లో ఇంకో కొబ్బరి చెట్టు అయితే ఉంది. ఇప్పుడైతే దానికైతే కాయలేదు. ఇంకో దానికైతే కాయలు అయితే కాసినాయి. పొలం అయితే ఈ విధంగా అయితే ఉంది. వర్షానికి వచ్చేసరికి అయితే వర్షం అయితే స్టార్ట్ అయ్యేటట్టు ఉంది. ఒక పక్క నుంచి అయితే నల్లగా మబ్బులు అయితే పట్టుకొని వస్తున్నాయి. మా మామయ్య అయితేనేమో చేలో ఇంకా ముందు అయితే కొడతా ఉన్నాడు. ఇప్పుడైతే వర్షం వచ్చిందని చెప్పేసి ఈ పట్ట అయితే కప్పుకుందాం అనుకుంటున్నాం మేమైతే. ఈ మధ్య అయితే వజ్రాల గురించి బాగా అనుకుంటున్నారు కదా. మా కూతురు చూడండి ఏమంటుంది వజ్రాల గురించి. ఏంటిది? వజ్రాయా? ఇదంతా వజ్రం అంట. మా అమ్మాయి దొరికిందంట. దీనికి ఎంత వస్తాయో చెప్పండి, మీరు కామెంట్ చేయండి దాని గురించి. వజ్రం ఎగిద్ది. ఈ సైడ్ నుంచి అయితే వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది. మాకైతే తెల్లగా మంచులా కనపడుతుంది. అది వర్షమే అనుకున్నాము. తర్వాత చూడండి అసలు ఏ విధంగా పడిద్దో చూపిస్తాను ఇప్పుడైతే వీడియోలో మీకు. ఇంకా వర్షం దగ్గరకు వస్తున్నానగానే మేమైతే పట్ట తీసుకొని రెడీగా అయితే ఉన్నాము. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఈ విధంగా అయితే వర్షం అయితే బీభత్సంగా పడింది, ఒక జల్లు లాగా అయితే. మా ఫ్యామిలీ మొత్తం అయితే ఈ పట్ట కిందకైతే దూరేసాము వర్షంలో తడవకుండా. తర్వాత అయితే ఇంకా మళ్ళీ వర్షం పోయేటట్టు ఉంది అని చెప్పేసి మళ్ళీ అయితే బయటకైతే రావాలని చూసాము. ఈ విధంగా అయితే పట్ట కిందకైతే దూరేసాము మేమైతే. ఇలా కొంతసేపు వర్షం పడిన తర్వాత అయితే మొత్తానికి అయితే వర్షం అయితే ఆగిపోయింది. ఇంకైతే బయటకైతే వచ్చేసాము. ఈ వీడియోకి ఇంతే. మరొక వీడియోతో అయితే మీతో ముందుకైతే వస్తాను. అంతవరకు అందరికీ బాయ్.